కేసులు పెట్టారు, 50 రోజులు జైల్లో బంధించారు, బెదిరించారు, భయపెట్టారు, పార్టీ మారమని బుజ్జగించారు. అదరలేదు, బెదరలేదు. కంకణం కట్టుకున్న యోధుడులాగా ఒక యుద్ధం చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చాడు. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న డికే శివకుమార్ ని జైల్లో ఉన్నప్పుడు స్వయానా సోనియా గాంధీ వెళ్ళి పరామర్శించిందంటే అది ఆయన నిబద్ధత, విశ్వసనీయతకు నిదర్శనం. రాజకీయాలైనా, రిసార్ట్ రాజకీయాలైనా, ప్రత్యర్థి ఎంత పెద్దవాడైనా ఆయన దిగినంత వరకే. ఆయన దిగితే ప్రత్యర్థి సైడ్ అయిపోవాల్సిందే, వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. అది 2017 గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు. ఒకే ఒక్క సీటు కోసం దేశ రాజకీయాలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం. అది సాధారణ సీటు కాదు. అహ్మద్ పటేల్ ప్రతిష్ట, సోనియా గాంధీ గౌరవం. బీజేపీ బెదిరింపులకు భయపడకుండా ఎమ్మెల్యేలను కాపాడి రాజ్యసభ సీటు గెలిపించి కాంగ్రెస్ పరువు కాపాడిన వ్యక్తి పేరు డికే శివకుమార్. అప్పటి నుంచి కాంగ్రెస్ లో ఆయన కేవలం నాయకుడు కాదు, ట్రబుల్ షూటర్ గా ఎదిగాడు. ఈ రోజు ముఖ్యమంత్రి కాబోతున్నాడు.